ఆ ప్రజలు ఎవరయ్యానంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలు. ఆయనను నమ్మి నా రక్షకుడు అని ప్రభువుని ఎవరైతే స్వీకరించారో ఆ ప్రజలు. అలాగే ఆయన నామం పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము తీసుకొని ప్రభు బల్లారథంలో పాల్గొంటూ ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్న ప్రజలు. ఆ తర్వాత ఇహలోక మాలిన్యము అంటకుండా నేనెప్పటికైనా దేవునితో ఉండవలసిన వాడను, దేవునితో ఉండవలసిన వ్యక్తిని, దేవునితో సిద్ధపడాలి అని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్న ప్రజలు వీళ్ళు. అలాంటి ప్రజలు. ఇంకా చెప్పాలి అనంటే ధనవంతుడు, లాజరు అనే 2 పేర్లు మనం జ్ఞాపకం చేసుకుంటే, ధనవంతుడు లోకం కోసం బ్రతికాడు, లాజరేమో ప్రభు కోసం బ్రతికాడు. అలాంటి ప్రజల కోసం ఆయన దిగి వస్తా ఉన్నాడు. కావున ప్రభునంతులరా, మనం లైఫ్ను గురించి చదువుతూ ఉన్నప్పుడు అసలు లోకమే ఎండింగ్కి వస్తుంది. ఇక మన లైఫ్ ఎంత, మనం ఎంత? లోకమే ఆల్మోస్ట్ ఎండింగ్. నేను మొన్న ప్రభు బల్లారాధన మొదటి తేదీ ఇచ్చేటప్పుడు, అంటే క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను మందిరంలో. ప్రకటన గ్రంథంలో 17 అధ్యాయాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు 18వ అధ్యాయంలో మనం ఉంటున్నాము. ఇంకా 4 అధ్యాయాలు జరిగితే రెండవ రాకడ వచ్చినట్లే అని ఒక చిన్న కొటేషన్ లాగా ఒక పాయింట్ చెప్పాను నూతన సంవత్సరం బల్లారాధన ఇచ్చేటప్పుడు. అంటే ఇంకొక 4 అధ్యాయాలు కనుక పూర్తయితే దేవుని రాకడ వచ్చినట్లే. అంటే ఎండ్ ఆఫ్ ది ఏజ్, ఎండ్ ఆఫ్ ది టైం, ఆ పీరియడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ యోహాను ఇవి చూసిన తర్వాత ఇవన్నీ నిజమేనా అని అనుకుంటాడేమో. ఆయన మానవుడే కదా, నిజమేనా అనుకుంటాడేమో. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే ఇవి నిజమును, ఏమనుంది అక్కడ, ఈ మాటలు 5వ వచనం 21:5లో ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పాను. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దేవుడు మనకు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో తాను ఒక నూతనమైన పని చేస్తున్నాడు. 5వ వచనం ఏం చదివాము? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. నూతనమైనవిగా చేస్తున్నాడు. ఈ నూతనమైనవి ఏమిటి అనంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేము అనే పట్టణము ప్రజల మధ్యకు దిగి వస్తూ ఉంది. ఆ పీరియడ్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనమేం కావాలి? మన పరిస్థితి ఏంటి? పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కాలం గడుపుదామా? ఒక 40 సంవత్సరాలు రక్షణ లేకుండా ఉన్నామనుకోండి, ఇప్పుడు కూడా అలాగే రక్షణ లేకుండా ఉందామా? లేక ఇంతకుముందు మనకు వాక్యం చెప్పే అలవాటు లేదు, ఇప్పుడైనా అలవాటు చేసుకొని సువార్తను అందిద్దామా లేదా? ఇంతకుముందు దేవుని గురించి సాక్ష్యం చెప్పడం అలవాటు లేదు, ఇప్పుడైనా నువ్వు సాక్షిగా మారతావా లేదా? ఆయన నివాసము 3వ వచనంలో ఏం చదువుతున్నాం? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును. అనగా వారాయన ప్రజలయ్యుందురు అంటే వచ్చేది క్రొత్త ఆకాశం, అవునా? వచ్చేది క్రొత్త భూమి, మన మధ్యకు వచ్చేది నూతనమైన యెరూషలేము. ఇప్పుడు అంత నూతనంగా ఉన్నప్పుడు మనం పాత ప్రజలుగా ఉంటే ఆ పట్టణంలోకి వెళ్ళం. మరి ఏ ప్రజలుగా మారాలండి? మనము కూడా క్రొత్త ప్రజలుగా, నూతనమైన ప్రజలుగా మారాలి.
పిల్లరా, ఈ మంచు టైంలో బాగా మంచు కదా, ఈ వాతావరణం పడంది ఎవరికి చెప్పండి? ఈ మంచు వాతావరణం పడంది ఎవరికి? ఎవరు పడదు? చెప్పాలి మీరే. ఏకబు చెప్పు. ఆస్తమా ఉన్న వాళ్ళకి పడదు కదా. ఈ మంచు టైం అనేది ఆస్తమా ఉన్న వాళ్ళకి పడదు. ఇది కానీ ఆస్తమా అంటే ఈ మంచు ఎక్కువైపోయి ఇలాగ ఉంది అని అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా కష్టం. ఈ 3 నెలలు చాలా ఇబ్బంది పడతారు, బయటికి రావడానికి కూడా ఇష్టపడరు. ఒక్కొక్క సీజను ఒక్కొక్కరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు అలాగే యోహాను చూసిన ఆ దృశ్యంలో, ఆ ప్రత్యక్షతలో క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది, నూతనమైన యెరూషలేము వస్తుంది, అంత దేవుని సింహాసనం, పరిశుద్ధమైన పట్టణం, అంటే క్రొత్త వాతావరణం మనం చూస్తున్నాం. ఆ వాతావరణంలో మనం సెట్ అవుతామా? చలికాలంలో ఆస్తమా వాళ్ళు ఎలా సెట్ అవ్వట్లేదో, ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, దేవునితో ఉన్న వాతావరణం, ఈ వాతావరణంలో పాతవారుగా మనం ఉంటే మనం సెట్ అవుతామంటారా? అవుతామా? అవ్వం. అంతే. పాతవారుగా ఉంటే మనం సెట్ అవ్వమండి. ఆస్తమా ప్రజలకి ఈ చలికాలం ఎలా పడట్లేదో, ఈ మనము కూడా పాత ప్రజలుగా ఉంటే నూతన యెరూషలేములో మనం సెట్ అవ్వలేము, ఉండలేము అసలు. ఒకవేళ దేవుడు ప్రేమతో పర్వాలేదులే ఉండండి అని అన్నా కూడా మనం అక్కడ సెట్ అవ్వలేము. అందుకనే మనం కూడా ఎలాగైపోవాలంటే నూతనమైన ప్రజలుగా మారాలి. ఒక్కసారి మనందరం చెప్పండి, మనము నూతనమైన ప్రజలుగా మారాలి. ఏ ప్రజలుగా మారాలండి? నూతనమైన ప్రజలుగా మారాలి. ఆ నూతనమైన ప్రజలు ఎలాగూ మారుతారో చూద్దాం. పేతురు రాస్తున్నాడు, 1 పేతురు 3వ అధ్యాయము. నూతనమైన వ్యక్తులుగా మారాలి అనంటే మనం చేయాల్సిన ఒక పని. 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. పిల్లరా, ఈ 10, 11, 12 వచనాలను మనం ప్రాక్టీస్లో పెడితే నూతనమైన ప్రజలుగా మనం మారుతాము. ఆమేన్. అర్థమైందా? 10, 11, 12 చెప్పండి. 10, 11, 12 ఈ 3 వచనాలని మనం ఏం చేయాలి? ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టీస్లో పెట్టాలి. ఈ మిలిటరీకి వెళ్ళిన ఒక సహోదరుడు నా చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు నేను జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా అడిగాను, మీ ప్రోగ్రామ్స్, డైలీ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అని. ఆల్రెడీ చేస్తున్నాడు, ఒక 15-17 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఈ మధ్యలో నన్ను కలిసినప్పుడు మీ డైలీ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అని అడిగాను. అడిగితే తను ఏం చెప్పాడో తెలుసా? అన్నా, ఇక్కడే మంచు అన్న, ఇది మాకు పడే మంచు ఈ అంటే నడిచే రోడ్డు కనపడదు, బెత్తడెత్తున మంచు ఉంటుందన్నా అని అన్నాడు. అంటే దాన్ని బట్టి ఎంత చలో చూడండి. బెత్తడెత్తు మంచు పడి ఉంటుంది మేము నడిచే రోడ్ల మీద. తర్వాత ఏమన్నాడంటే 5 కేజీల ఒక స్టోన్ ఉంటుందంట. స్టోన్, ఒక రాయి, అలాంటివి 2 రాళ్ళు ఇస్తారంట. ఆ 2 రాళ్ళు షూలాగా పాదాలకు కట్టుకోవాలంట.
ఇటు ఒక 5 కేజీలు, ఇటు ఒక 5 కేజీలు పాదాలకు షూ లాగా వేసుకోవాలి. అవంటే అలా ఉంటాయి అవి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి పరిగెత్తాలన్నా, రన్నింగ్ చేయాలి. దానికి ఏదో ఒక పదాన్ని వాడాడు, స్కైపింగ్ ఏదో అన్నాడు రన్నింగ్ని, ఆయన భాషలో, అంటే మిలిటరీ భాషలో స్కైపింగ్ ఏదో పదాన్ని వాడాడు. అలా చేయాలి మేము, స్కిప్పింగా అలాంటిది ఏదో ఒక పదం వాడాడు. ఆ 4 to 5 ఆ 4 గంటల టైంలో ఒక్క నిమిషం లేటుగా వచ్చినా మాకు పనిష్మెంట్ ఉంటుంది. వాకింగ్ చేయాలి. ఆ విపరీతమైన మంచు పడే టైంలో మా బాడీలో నుండి చెమట్లు కక్కుతూ ఉంటాయి అని చెప్పాడు. అంటే ఆ డ్యూటీ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సింది అంతే, లేకపోతే వాళ్ళు అన్ఫిట్గా ఇంటికి పంపించేస్తారు. దేనికోసం అంటే ఆ మిలిటరీలో జాబ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ పనిని చేస్తూ ఉండాలి. లేదా మనల్ని దేవుడు తను ఉండే పట్టణంలోనికి, తను ఉండే రాజ్యంలోనికి, శాశ్వతము దేవునితో ఉండే దేవదూతలతో ఉండే ఆ పరలోక రాజ్యంలోనికి మనల్ని తీసుకోవడం కోసం మనల్ని నూతన ప్రజలుగా చేస్తూ ఉన్నాడు ప్రభు. నూతనమైన వారిగా మనం మారుతూ ఉండాలి. ఈ నూతనమైన వారిగా ఎలాగ మారుతాం? ఈ మిలిటరీ వ్యక్తి మరి ఆ కాళ్లకు బరువైన రాళ్ళు కట్టుకొని మంచులో పరుగులెత్తున్నట్లుగా అంత కష్టపడమట్లేదు మనల్ని దేవుడు. పరలోకానికి తీసుకోవడానికి మనల్ని అంత కష్టపడమని ఎక్కడ లేదు బైబిల్లో. సింపుల్గా చెబుతా ఉన్నాడు, మీరు నా రాజ్యంలోనికి అర్హులు కావాలంటే ఇదిగో 1 పేతురు 3వ అధ్యాయము 10, 11, 12 వచనాల ప్రకారం చెయ్యండి. ఇప్పుడు అందరు చదవండి ఈ మాటలు. జీవమును ప్రేమించి, ఏం ప్రేమించాలండి? జీవము అంటే ఏమిటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. తర్వాత మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, చెడ్డవాటిని మీరు నోటితో మాట్లాడొద్దు. తర్వాత కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవాలి. కపటపు మాటలు అంటే ఒకరిది ఒకరికి చెప్పి తగాదాలు పెట్టే బుద్ధి, లేక కలహాలు పెట్టే మనస్సు, అలాగే కీడు చేసే మనసు. ఆ కపటపు మాటలు చెప్పకుండా పెదవుల్ని కాచుకోండి. తర్వాత ఏమంటున్నాడు? అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు చేసే మనస్సు నీకుంటే తీసివేసుకొని వాళ్ళకి నువ్వు మేలు చెయ్యి. సమాధానం వెతికి దాని వెంటాడము, అంటే ఎవరితో నీకు సమాధానం లేదో వారితో సమాధానపడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి కీడు చేసే మనసు తీసివేసి, ప్రభు కన్నులు నా మీద ఉన్నాయి, నా చెవులు, ఆయన చెవులు నా ప్రార్థనల వైపు ఉన్నవనే గ్రహింపుతో నీవు బ్రతుకు. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. దేనికి? నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి, నూతనమైన యెరూషలేము, దేవుడు ఉండే స్థలాల్లోనికి మనం సెట్ అవ్వాలంటే ముందుగా ఈ ప్రాక్టీస్లోకి మనం రావాలి. ప్రాక్టీస్లోనికి రావాలి. చూడండి, నీకు పరిగెత్తే అలవాటు లేకపోతే, ఒకరోజు నేను స్పీడ్గా ఇన్ని నిమిషాలు ఎంత దూరం వెళ్ళాలని నీకు టైం పెట్టి పరిగెత్తిచ్చారు అనుకోండి, నువ్వు పరిగెత్తొచ్చేమో కానీ అలసిపోతావు, ముందుకు పడిపోతావు. డైలీ పరిగెత్తే వాళ్ళని అదే టైంలో పరిగెత్తమంటే పరిగెత్తుతారు, ఆహ్లాదంగా ఉంటారు. ఏంటి నీకు అలసట రావట్లేదంటే, నేను డైలీ పరిగెత్తే వ్యక్తిని, నాకేం అలసట రాదు అంటాడు. అలాగే పిల్లరా, పరలోకానికి చేరటానికి ఈ ప్రాక్టీస్లో మనం రావాలి. ఇది వాక్యం చెప్పే పాస్టర్లకు కూడా రావాలండి. ఇది నేను బాగా గమనిస్తున్నాను. దేవుని సేవకులు పాస్టర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా ఈ ప్రాక్టీస్ లేకుండా సేవ చేస్తున్నారు.
వాళ్ళు అలసిపోతారు, పరలోకానికి కూడా పోలేరు. ఏదో అనుకుంటారు వాళ్ళు, పాస్టర్ ఏదో నేను వాక్యం చెబుతున్నానులే అనుకుంటారు. ఈ ఈ ఎక్సర్సైజ్ని మనం చేయాలి. నువ్వు దేవుని సేవకుడు అయినా సరే, అలాగే విశ్వాసులమైనా సరే, ఎవరమైనా సరే ఈ అభ్యాసం, ఈ ప్రాక్టీస్లోకి రావాలి. అప్పుడు మనం ఈ నూతనమైన యెరూషలేములోనికి మనం వెళతాం. నూతనమైన ప్రజలుగా మనం మారుతాం. తర్వాత ఇంకా నూతనమైనవి ఏం చూశాడు ఈ యోహోను అంటే, ప్రకటన గ్రంథంలోనే రాస్తున్నాడు చూడండి. 21వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూస్తే ఇక్కడ చాలా వివరణ ఇచ్చాడు. ఇవన్నీ మీరు పర్సనల్గా చదువుకుంటే మంచిది, చదివే టైం లేదు. కానీ ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ రాస్తుంది ఏమిటి అనంటే, 10వ వచనం చూడండి. 10 ఆత్మవశుడనై ఉన్నప్పుడు ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అంటే ఆ పట్టణమంతా దిగి రావటం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ పట్టణంలోనికి యోహోనును కూడా తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చాడు. ఇది సింపుల్గా మీకు అర్థం అవడం కోసం ఇంకొక మాట చెబుతాను. అదేమిటంటే, పిల్లలను ఈ పార్కుల్లోకి తీసుకువెళ్తాం. చిల్డ్రన్స్ పార్క్స్ ఉంటాయి కదా పిల్లలకి. ఆ పిల్లలకి ఈ జారుడు బల్లలు ఎత్తుగా ఉంటాయి. ఆ పిల్లల్ని మొదటిసారి అంత ఎత్తు ఎక్కించి క్రిందకు జారేటప్పుడు పిల్లలు భయపడతారు. అమ్మో నేను ఎక్కను, నేను పోను అని భయపడతారు. అలాంటప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తారంటే, ఈ పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళల్లో ఆ జారుడు బల్ల అంత ఎత్తు ఉంటుంది, వెనక స్టెప్స్ ఉంటాయి ఎక్కడానికి, ముందేమో జారుడు బల్ల ఉంటుంది. ఆ ముందు వాళ్ళు జారితే పట్టుకోవడానికి ఒకళ్ళు, అంటే ఈ పిల్లలకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఒకళ్ళు ఎదురుగా ఉంటారు. వెనక స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒకళ్ళు ఆ పిల్లవాడిని ఎత్తుకొని భుజాన వేసుకొని ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని అలాగూ జారుతూ ఉంటే, నేనున్నాను నీకేం కాదు అని అంటూ ఉంటే ఆ పిల్లలు కొంచెం ధైర్యం వస్తుంది. అట్లా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత ఒక్కళ్ళే దిగటానికి కూడా ధైర్యంగా ఉంటారు. అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ప్రియులారా, ఇప్పుడు పరలోకాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే, ఆ నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము పట్టణంలోనికి ఎలా దిగొస్తుందో యోహోను నమ్మాలి అని అంటే, యోహోనుకు అర్థం కావాలంటే యోహోను ఆత్మను పైకి తీసుకెళ్ళాడు దేవుడు. నీ ఆత్మను కూడా నేను తీసుకెళ్తున్నాను రా, ఎలా దిగొస్తుందో నీకు అర్థమవుతుందని ఈయన ఆత్మను కూడా తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ దేవుని దూతలతో పాటు ఆయన్ని కూడా క్రిందకి దింపాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాడండి యోహోనుకి, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఓహో, నూతనమైన యెరూషలేము, నూతనమైన ఆకాశం ఎలా దిగొస్తుందా అని ఈయన ఆత్మను కూడా తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి దించుతుంటే నేను చూశాను అని అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడు చెప్పేదేంటో తెలుసా? ఎత్తోటి జారుడు బల్ల. అరే ఒక్కసారే నువ్వు ఎక్కేవా? పెద్దోడైన తర్వాత ఏం చెబుతాడు? ఒక్కసారే నువ్వు ఎక్కేవా అంత ఎత్తు? ఎవరు నీకు సహాయం చేయలేదంటే, లేదు మా అన్నయ్య ఉన్నాడు, లేక మా అక్క ఉంది, నీకేం కాదు నేనుండానని చెప్పి 2-3 సార్లు పైకి తీసుకెళ్ళింది. నాతో పాటు తను కూడా దిగింది. ఓహో ఏమి కాదులే అని ధైర్యం వచ్చి అప్పుడు నేను దిగాను అని ఎవరు తోడుకుంటే వాళ్ళని గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు కదా. ప్రియరా, యోహోనును అలాగూ దేవుడు సిద్ధం చేశాడు. బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, కానీ యోహోనుకి ఒక స్పెషాలిటీ ఇచ్చాడు దేవుడు. కారణం ఏంటంటే, ఆయన జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. అందుకనే పరలోక పట్టణాన్ని చూపించాడు.
ఇప్పుడు ఈ యోహోన్ అంటున్నాడు. ఈ యోహోన్ అంటే ఎవరో కాదండి, మన తరములో ఉన్న వ్యక్తే. ఈ యోహోన్ అంటే ఎవరో కాదు, క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మనం కూడా క్రొత్త నిబంధనలో ఉన్నాం, యోహోను కూడా క్రొత్త నిబంధనలో ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన వ్యక్తి మనకు చెబుతా ఉన్నాడు, మీరు కూడా ఈ నూతనమైన ఆకాశము కొరకు, ఈ నూతనమైన పట్టణము కొరకు, ఈ నూతనమైన యెరూషలేము కొరకు, ఈ నూతన పరలోక పట్టణం కొరకు మీరు కూడా సిద్ధపడండి, నూతనమైన ప్రజలుగా మారండి అని చెబుతూ ఉన్నాడు. ఆమేన్. మరి ఎంతమంది సిద్ధపడతారు ఇప్పుడు? ఏమండి, ఎంతమంది మనం సిద్ధపడదాం? మనం ఆ నూతన ఆకాశంలోకి ఎంటర్ అవుదామా? ఆ నూతనమైన భూమిలోనికి మనం ఎంటర్ అవుదామా? ఆ దేవుని సింహాసనం దగ్గరకు మనం ఎంటర్ అవుదామా? అలాగ మనం సిద్ధపడదామా? ఇంకా యోహాను చూసిన అనుభవాల్లో ఇంకొక అనుభవాన్ని రాస్తున్నాడు. అదేమిటంటే 23వ వచనం చూడండి. 23, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేహమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. అంటే ఇక్కడ పిల్లరా, ఈ వచనం ప్రకారము సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు అని అంటే, ఇప్పుడు మనం దేనికి అలవాటు పడ్డాము? సూర్యుడికి అలవాటు పడ్డాము, తర్వాత చంద్రుడికి అలవాటు పడ్డాము, అంతేనా? మన తల్లిదండ్రులు సూర్యుడికి అలవాటు పడ్డవాళ్లే, చంద్రుడికి అలవాటు పడ్డవాళ్లే. మన తాతలు ఈ సూర్యుడికి ఈ చంద్రుడికి అలవాటు పడ్డారు. అంటే పగలు మనం తిరగాలంటే సూర్యుడు నీకు కావాలి, రాత్రులు నువ్వు తిరగాలంటే చంద్రుడు కావాలి. మనం ఎవరికి అలవాటు పడ్డ బ్యాచ్? చెప్పాలి, ఒకసారి పెద్దగా మాట్లాడండి. మనం ఎవరికి అలవాటు పడ్డ బ్యాచ్? సూర్యుడికి చంద్రుడికి అలవాటు పడ్డ బ్యాచ్. అవునా కదా? యాక్సెప్ట్ చేస్తున్నాం కదా? సూర్యుడికి చంద్రుడికి అలవాటు పడ్డ బ్యాచ్. రోజు సూర్యుడిని చంద్రుడిని మనం తలుచుకోకపోయినా నువ్వు సూర్యుడికి అలవాటు పడ్డవాడివి, చంద్రుడికి అలవాటు పడ్డ వ్యక్తివి. మనం సూర్యుడికి చంద్రుడికి అలవాటు పడిన ప్రజలం మనం. అయితే యోహానుకి ఇంకొక ట్రైనింగ్ ఇస్తున్నాడు. అదేంటి అని అంటే, ఈ సూర్యుడికి చంద్రుడికి ఎంతకాలం నువ్వు అలవాటు పడ్డావేమో కానీ ఇక నుండి సూర్యుడు చంద్రుడు నీకు ఉండడు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఉండేది మొదట ఆకాశంలో. సూర్యుడు చంద్రుడు కావలసింది ఎవరికంటే మొదటి భూమి మీద ఉన్న వాళ్ళకి కావాలి. కానీ ఇప్పుడు నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని ఇస్తున్నాను. అక్కడ సూర్యుడైనను, అక్కడ ఏమని చదువుతున్నాం? 23 మరలా చదవండి అందరూ. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. బా, మనకు ఒక పాట ఉంది పిల్లరా, అదేంటంటే, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే స్తోత్రం, మహిమ ఘనత స్తోత్రం. ఇక్కడ అంటే అర్థం ఏంటంటే, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు అంటే, ఇప్పుడు దేవుని లైటింగ్ ఎంతో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ వీడియో కోసం ల్యాంప్స్ పెట్టారు, దానికి కొంత పవర్ ఉంటుంది. ఎంత దీని పవరు? 1000 volts. రెండు కలిపితే 500. అలాగే కొన్ని వాటిల్లో 1000, 2000 అలా లైటింగ్ ఉంటుంది. ఇప్పుడు దీని ప్రకారం సూర్యుడి యొక్క పవర్ ఎంత, ఆ వోల్టేజ్లో కొలిస్తే ఎంత అంటే మనం ఎవరూ చెప్పలేము కదా. అది సూర్యుడు. ఒక్క సూర్యుడు
ప్రపంచం మొత్తానికి లైటింగ్ ఇస్తున్నాడు. అది దేవుని సృష్టి. ఒక్క చంద్రుడు ప్రపంచం మొత్తానికి కాంతినిస్తున్నాడు. అది దేవుని సృష్టి. అయితే పిల్లరా, రాబోయే నూతన ఆకాశంలో, నూతన భూమిలో, మనం ఉండబోయే ఆ పరలోక పట్టణంలో దేవుడు ఈ సూర్యుడు చంద్రుడు అక్కర్లేకుండా ఒక దీపాన్ని పెడతాడంట. ఆమేన్. అక్కడేమనుంది 23వ వచనంలో? గొర్రె పిల్లయే దానికి దీపం. అంటే ఇప్పుడు చూడండి, సూర్యుడు అనే ఒక గ్రహాన్ని, ఆ లైటింగ్ను మనం చూసి దేవుడు పెట్టే దీపము అనే ఆ పదాన్ని చూస్తే, సూర్యుడు దీపము వీరిద్దరు లైటింగ్ వ్యత్యాసం చూస్తే మనకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే సూర్యుడి లైటింగ్ ఎక్కువ కదా అనుకుంటాం. కానీ దేవుని దీపము సూర్యుడి కంటే పెద్దది. ఒక చిన్న పదాన్నే వాడాడు అక్కడ, దీపము. పెద్ద పెద్ద వాళ్ళు సింపుల్ మాటలే చెబుతారు, కానీ అవే గొప్ప మాటలు అవుతాయి. అలాగే దేవుడు మనకేమో సూర్యుడిని ఇచ్చాడు, అక్కడ పరలోకంలో దేవుడు దీపం పెట్టాడు. అంటే సూర్యుడిని మించిన కాంతి దీపంలో ఉన్నది. ఇంకా దీన్ని మీకు అర్థం అవడం కోసం ఎలా చెప్పాలి అంటే, ఒక దీపము కాంతి సూర్యుని కాంతి కంటే కూడా పెద్దది. తర్వాత ఈ సూర్యుని చేసిన దేవుడు, ఈ చంద్రుని చేసిన దేవుడు గొప్పవాడు అనుకుంటే, ఆ తర్వాత ఒక దీపాన్ని చేసి ఆ దీపపు కాంతితో ప్రపంచం మొత్తానికి లైటింగ్ ఇస్తున్నాడు. ఆయన ఇంకా గొప్పవాడు. అవి మనం చూడటం కోసం మనం నూతనమైన ప్రజలుగా మారాలి. అక్కడ ఎవరు దీపం అనంటే 23వ వచనంలో, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. కావున దేవుని కార్యాలు అంటే ఈ దీపము కూడా క్రొత్త దీపము, న్యూ లైట్, క్రొత్త దీపం. ఇప్పుడు క్రొత్త ఆకాశాన్ని గురించి మనం విన్నాం, క్రొత్త భూమిని గురించి మనం విన్నాం, అలాగే నూతనమైన యెరూషలేమును గురించి మనం విన్నాం, అలాగే క్రొత్త దీపాన్ని గురించి మనం విన్నాం. ఈ నూతనమైనవి, అందుకనే అక్కడ 21వ అధ్యాయం 5వ వచనం ఏం చదివామంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఇప్పుడు ఈ నూతనమైనవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం అనుభవించాలి అని అంటే నూతనమైన ప్రజలుగా మనం మారాలి. ఎలా మారాలండి? నూతనమైన ప్రజలు. ఈ నూతనమైన ప్రజలు చేసే మరొక పని చేసి నేను ముగిస్తాను, చూసుకుందాం. 22వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. 22వ అధ్యాయం 4వ వచనం, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. అంటే మనం ఎల్లప్పుడూ ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఉంటాము. ప్రభుని దర్శన, ప్రభుని దర్శన మొంది సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శన, ప్రభుని దర్శన మొంది సేవ చేయుము దేవునికి. ఈ నూతనమైన వాటిలోకి మనం వెళ్ళాలి అని అంటే దేవుని ముఖ దర్శనము చేస్తూ ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ప్రతిదినము ప్రభు ముఖ దర్శనం చేస్తూ, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ, మన జీవితాలని మార్చుకుంటూ, నూతనమైన ప్రజలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభు అని అడుగుతూ మనం
ఈ నూతన సంవత్సరంలో ముందుకు వెళ్ళినప్పుడు ఆయన సమస్తము నూతనమైనవిగా చేస్తారు. మరి ఎలాగ మనం సిద్ధపడదామా? ఈ అనుభవాలు యోహానుకి ఇచ్చాడు. యోహాను చూశాడు, అనుభవించాడు. అందుకనే ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి అని అన్నాడు. కావున ప్రభునంతులేరా, మనము ఈ ప్రకటన గ్రంథము నెరవేర్పు దినాల్లో ఉన్నాం. వీటి కొరకు మనం సిద్ధపడాలి అనంటే ఆయన ముఖదర్శనం చేస్తూ మనం ముందుకు సాగాలి.